దేవుడు మనలను ఎన్నుకొన్నప్పుడు, మనను పిలిచినప్పుడు, మనల్ని రక్షించినప్పుడు దేవునికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ఏంటంటే, రహాబు వలె మనలను మనము రక్షించుకొని మన కుటుంబాలన్నింటినీ రక్షించుకోవాలని, ఒక రక్షణార్థమైన జీవితాన్ని మనం జీవించాలని. ఐ డోంట్ నో, మీకు ఆ విషయం తెలుసా తెలియదా, విన్నారా వినలేదా, జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం లేదా, ఇట్ డజంట్ మ్యాటర్. దేవుడు మనను పిలిచిన పిలుపు అది. మీలో కొంతమంది అనుకుంటున్నారు, నేను ఆస్తులను సంపాదించడానికి పిలువబడ్డాను, వచ్చాను. యేసు వారు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన కాలంలో మీరు చెప్పండి, చేల కోసం ప్రార్థన చేసినట్టు, పొలముల కోసం ప్రార్థన చేసినట్టు, ఉద్యోగాల కోసం ప్రార్థన చేసినట్టు, వ్యాపారాలు గొప్ప అవ్వడం కోసం ప్రార్థన చేసినట్టు, గేదెలు బాగా పాలు ఇవ్వటం కోసం ప్రార్థన చేసినట్టు. సీన్ ఎనీవే, దేవుని ఉద్దేశం మనము సిరికి దాసులం అవ్వాలని కాదు, మనము ఆయనకు మాత్రమే దాసులం కావాలని. మనము దేవునికి దాసులమైతే, మనము దేవుని పిల్లలమైతే, ఆయన మన కొరకు సిద్ధపరిచినది అంతా ఆయన మనకిస్తారు. సిద్ధపరిచినది అంతా అనండి ఆ మాట. డాడ్, లెస్ ద బేస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, లెస్ ద బేస్, మేక్ ఇట్ 0. ఓకే. సో నా ముందున్న కర్తవ్యం ఏంటంటే, నేను దేవుని కుమారునిగా, దేవుని బిడ్డగా, ఆయనకి ఇష్టమైన ఓ వ్యక్తిత్వాన్ని కలిగి, నా కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళికలో నేను జీవించగలిగితే, ఆయన ఇహము పరములలో కూడా ఆయన నన్ను బాగా చూసుకుంటారు. కొదువ రాదు. ఆమేన్. కొదువ రాదు. ఎందుకంటే మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నమ్మదగినవాడు అనని ఆ మాట అందరూ. ఎంతైనా నమ్మదగినవాడు. సో మన ముందున్న కర్తవ్యం ఏంటంటే, నేను ఆయన ప్రణాళికలో పనిచేయాలి, ఆయన ప్రణాళికలో జీవించాలి. మీరు ఊహించండి, ఇక్కడున్న మీలో చాలామందికి క్రికెట్ తెలుసు అనుకుంటున్నాను. అఫ్కోర్స్, ఏదైనా గేమ్, ఒక గేమ్ ఆడుతున్న ఒక వ్యక్తి తన ఇష్టం వచ్చినట్లుగా ఆడడు. నేను బాగా ఆడాలి, నేను అవుట్ అయిపోకూడదు, నేను బాగా బౌలింగ్ చేయాలి, నేను రన్స్ ఇవ్వకూడదు. ఒక కమిట్మెంట్తో తను ఆడతాడు.
తన కోసం మాత్రమే ఆడట్లేదు, తన టీం కోసం ఆడుతున్నాడు. తన టీం కోసం మాత్రమే ఆడట్లేదు, తన దేశం కొరకు ఆడుతున్నాడు. తను నిర్లక్ష్యంగా కానీ ఆడితే తన కెరీర్ దెబ్బతింటుంది, తన టీం ఓడిపోతుంది, తన దేశానికి అప్రతిష్ట వస్తుంది. యువర్ ఏ ప్లేయర్, ఐఎమ్ ఆల్సో ఏ ప్లేయర్. మనము కూడా ఆటగాళ్ళ లాంటి వారిమే. మనము కమిట్మెంట్తో కానీ పని చేయకపోతే, కమిట్మెంట్తో ఆడని ఒక ఆటగాడు, ఒక ప్లేయర్ తన భవిష్యత్తుని, తన టీం భవిష్యత్తుని, తన దేశం యొక్క భవిష్యత్తుని, పేరుని ఎలా పాడు చేస్తాడో మనం కూడా అంతే అవుతాం. మనలో చాలామంది దేవుని దగ్గరికి వచ్చాము కానీ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా, ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడాలంటే విచక్షణారహితంగా, ఏదో నేను వచ్చాను, నేను రావాలి, సో నేను కొద్దిసేపు కూర్చోవాలి, సంఘములో నేను కూడా ఉన్న వ్యక్తిలాగా అనుకోవాలి, అలా వెళ్ళిపోవాలి. ఇట్స్ ఓకే. దానివల్ల మీకు ఏం దొరుకుతుంది? అందరు ఇక్కడే ఉన్నారా? ఏమీ దొరకదు. సర్వసాధారణంగా మనమందరము గుర్తింపును ఆశిస్తాం. మనల్ని కుటుంబం గుర్తించాలనుకుంటాం, మనల్ని సంఘం గుర్తించాలనుకుంటాం, మనల్ని చుట్టూ ఉన్న సభ్య సమాజం కూడా గుర్తించాలనుకుంటాం. ఆ గుర్తింపు కోసమే ఓకే, సో బాగా గోల్డ్ ధరించే వాళ్ళు, ఒకవేళ గోల్డ్ లేకపోతే రోల్డ్ ధరించేవాళ్ళు, దట్ షో దెమ్సెల్ఫ్. ఇప్పుడు అది లేదనుకుంటానండి. ఎందుకంటే ఇదివరకు ఎవరికైనా సరే ఒక ఆర్నమెంట్ ఉందంటే అది వాళ్ళ వీధంతా తిరిగి వచ్చేది. వాళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళ నెక్లెస్ వాళ్ళ వీధంతా తిరిగి వెళ్ళొచ్చేది పెళ్ళికి, పేరెంటానికి. ఒక ఆవిడికి మంచి పట్టు శారీ ఉందనంటే ఆ పట్టు శారీ వెళ్ళొచ్చేది ప్రోగ్రాములకి. ఐడెంటిఫికేషన్, నన్ను గుర్తించాలి, నేను ఒక ధనికరాలుగా, ఒక ధనవంతుడిగా గుర్తించాలి, నేను ఒక అందమైన వ్యక్తిగా గుర్తించాలి, నేను ఒక ఆస్తి కలిగిన వ్యక్తిగా గుర్తించాలి. మీరు ఊహించండి, మనుషుల గుర్తింపు గురించి ఒకవేళ మనం ఎంత ఆశిస్తే దేవుడు మనల్ని గుర్తిస్తే ఎలా ఉంటుంది? హలో, ఇక్కడే ఉన్నారా? ఏమన్నాను? దేవుడు గుర్తిస్తే ఏమన్నాను చెప్పండి? గుర్తిస్తాడా? మీరు చెప్పండి, మీ దేవుడు చూస్తున్న దేవుడు కాదా? చూస్తున్న దేవుడేనా? పరిశోధించి తెలుసుకో సార్, నీ పాటే కదా, అరిగిచ్చేసేసావు. ఏమిటది? పరిశోధించి తెలుసుకుంటున్నవాడు కాదా అనండి ఆ మాట. ఏం తెలుసు దేవునికి? మీరు ఒకవేళ మీ పాపకి ఒక అల్లుడిని తీసుకురావాలంటే వాడు నిన్నటి వరకు ఎలా ఉన్నాడో చూస్తారు. ఆ ఫ్యాను ఎందుకు 3 మీద ఉన్నది? నిన్నటి వరకు ఎలా ఉన్నారో చూస్తారు. దేవుడైతే నీవు రేపు ఎలా ఉంటావో చూస్తాడు, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాడో చూస్తావు, ఎలా ఉన్నావో చూస్తారు. ఒకవేళ నీకు 1 కోటి రూపాయలు ఆస్తిస్తే ఏమైనా కొమ్ములు ఏమైనా వస్తాయేమోనని కూడా
చూస్తారు, లేకపోతే ఆ డబ్బు పెట్టి సమోసాలు బాగా కొనుక్కొని తిరిగి నడవలేని వ్యక్తిలాగా అయిపోతావేమో అని కూడా చూస్తారు. వెరసి ఒక మాట చెప్పాలంటే, గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్. దేవునికి నీ భవిష్యత్తు తెలుసు. గట్టిగా 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హలో, మీ చెవులు దగ్గర పెట్టుకుని వినండి. మన దేవుడు మనను పరిశీలిస్తున్నవాడు, పరిశోధిస్తున్నవాడు. ఆయన పరిశోధించి 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 నీవెవరో తెలుసుకుంటున్నారు. ఆయన నిన్ను పరిశోధించిన తర్వాత ఆయన నిన్ను గుర్తించాలనుకుంటున్నారు. ఆయన మన చర్యలన్నిటినీ పరిశోధిస్తున్నారు. ఆయన మన క్రియలన్నిటినీ పరిశోధిస్తున్నారు. ఆయన చెప్పండి, నోట మాట రాకమునిపే అది హృదయంలో ఉన్నప్పుడే ఎరిగి ఉంటున్నారు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకేంటంటే ధైర్యం, నేను ఏదైనా మాట్లాడతాను చెల్లుతుంది. మీరు చెప్పండి, మేము ఈరోజుతో సంఖ్యాకాండ ధ్యానాన్ని ముగించాం. సంఖ్యాకాండములో ఎంత ట్రాజడీ అంటే, మోషే నీవు ఆహారాన్ని తీసుకుని అబారీము కొండ ఎక్కు. అబారీము కొండ ఎక్కిన తర్వాత అహరోను వస్త్రాలను తీసి ఎలియాజరుకు తొడిగించు. నువ్వెప్పుడైతే అహరోను బట్టలను తీసి, యాజక వస్త్రాలను తీసి ఎలియాజరుకు తొడిగిస్తావో వెంటనే అహరోను చనిపోతాడు. ఆ తర్వాత నీవు కూడా నెబో పర్వతం ఎక్కు. నెబో పర్వతం మీద నుండి కనాను దేశాన్ని కళ్ళతో చూడు. మీరిద్దరూ కనాను దేశంలో ప్రవేశించరు, ఎందుకంటే ఇశ్రాయేలీయుల ముందు నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. మీరు మీ కోడలి ముందు దేవుని పరిశుద్ధతను సన్మానిస్తున్నారా? మిమ్మల్ని మీ అత్తయ్య ముందు దేవుని పరిశుద్ధతను సన్మానిస్తున్నారా? నీ భార్య ముందు అమాయకురాలు, నిస్సహాయురాలు, చేతులు విరిసి వెనక కట్టివేయబడిన వ్యక్తిలాగా ఉన్న నీ భార్య ముందు నీవు దేవుని పరిశుద్ధతను సన్మానిస్తున్నావా? నీ భర్త ముందు దేవుని పరిశుద్ధతను సన్మానిస్తున్నావా? అమాయకమైన పిల్లలు, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడగని పిల్లలు, అమ్మ ఎంత పెద్ద దెబ్బ కొడుతున్నావు అని అడగని ముక్కు పచ్చలారని పిల్లల ముందు నీవు దేవుని పరిశుద్ధతను సన్మానిస్తున్నావా? బండతో మాట్లాడమంటే బండను కొట్టిన మోషే అహరోనులతో వాస్తవానికి దేవుడే అసహ్యించుకున్నాడు ఇశ్రాయేలీయుల్ని. మీరు తప్పకుండా వీళ్ళందరినీ చంపేస్తాను, మరలా మీ లోపటి నుంచి నేను గొప్ప జనాంగాన్ని బయటికి తీసుకొస్తాను, అంతగా అసహ్యించుకున్న ఇశ్రాయేలీయుల్ని ద్రోహులారా అంటే దేవుడు అంటున్నాడు, మీరిద్దరూ ఇశ్రాయేలీయుల ముందు నా పరిశుద్ధతను సన్మానించలేదు. అందుకు అహరోనేమో అబారీము పర్వతం మీద చనిపోతాడు, మోషే ఏమో నెబో పర్వతం మీద చనిపోతాడు. అంటే మోషే ఎక్స్క్యూస్ మీ లార్డ్ అని కూడా అనలేదు. అందరు ఇక్కడే ఉన్నారా? నిద్రపోకండి ప్లీజ్, నిద్రపోకండి. ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభువా అని కూడా అనలేదు. దేవుడు పరిశోధించి మనం తెలుసుకుంటున్నప్పుడు మన మాటలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన పనులు అన్నీ రికార్డ్ అవుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం?
దేవుని గ్రంథాన్ని చేతిలోకి తీసుకుని మీరు తుడిపేద్దాం అనుకుంటున్నారా? పర్వాలేదులే, నేను దేవునికి సంజాయిషి చెప్పగలను అనుకుంటున్నారా? మోషే అహరోనే సంజాయిషి చెప్పుకోలేనప్పుడు నీవు మాత్రం ఏం సంజాయిషి చెప్పుకోగలవు? శ్రైద్రా, నువ్వు సంజాయిషి చెప్పుకోలేవు. సహోదరి, నువ్వు సంజాయిషి చెప్పుకోలేవు. మన డట్టి సంజాయిషిని ఆయన తీసుకోవాలనుకోవట్లేదు. కొద్దిగా ట్రేబుల్ తగ్గించమ్మా. ఆయన మనను పరిశీలన చేస్తున్నప్పుడు, ఆయన మనను పరిశోధిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవునికి స్తోత్రం. మీరు సీసీటీవీ పర్యవేక్షణలో కాదు, మనము దేవుని పర్యవేక్షణలో ఉన్నాం. ఆయన కన్నులు సర్వజీవులను చూస్తున్నాయి. ఆయన నుండి మనం ఎవరు తప్పించుకోలేం. సో అవ్వలారా, అమ్మలారా, అత్తయ్యలారా, కోడండ్రులారా, సహోదరులారా, సహోదరులారా, భార్యలారా, భర్తలారా, మీరు దేవుని పరిశుద్ధతను సన్మానిస్తున్నారా? మనము దేవుని పరిశుద్ధతను సన్మానిస్తున్నామా? నేను 10 రూపాయలు కానుక వేస్తే, 1000 రూపాయలు కానుక వేస్తే, 5000 రూపాయలు కానుక వేస్తే దేవుడు చల్లారిపోతాడులే. ఆయన అట్లా చల్లారిపోయేవాడు కాదు. బలులు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టం కదా. మీరు చెప్పండి. సౌలుని దేవుడే రాజుగా చేశాడు. ఏమంటారు మీరు? చేశారా చేయలేదా? చేశాడు. సౌలు దేవుని మాట వినలే, సమూయేలుని ధిక్కరించాడు, దేవుణ్ణి ధిక్కరించాడు, అవిధేయత చూపించాడు. నా మాట వినమంటే తను ఇశ్రాయేలు మాట విన్నానని బుకాయిస్తున్నాడు. మీరు చెప్పండి. సౌలు దగ్గర నుండి దేవుడు రాజ్యాన్ని తీసేశాడు. దావీదు కూడా పాపం చేశాడు. మీకు తెలుసు ఏం చేశాడు? బత్షెబను తెచ్చుకున్నాడు, తనతో పాపం చేశాడు. తను పాపం చేయడం వల్ల తను గర్భము దాల్చిందని తెలిసి తన భర్త అయిన ఊరియాని సైన్యము ముందు పెట్టి చంపించేశాడు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే సౌలు చేసిన పాపం కంటే దావీదు చేసిన పాపమే పెద్దదిగా కనిపిస్తుంది. కానీ దావీదు దగ్గర నుంచి దేవుడు రాజ్యాన్ని తీసివేయలేదు, సౌలు దగ్గర నుంచి మాత్రం రాజ్యాన్ని తీసివేశాడు. కారణం ఏంటో తెలిసిన? వ్యభిచారము పాపమే, కానీ అవిధేయత వ్యభిచారం కంటే గొప్ప పాపము. హలో, వ్యభిచారము పాపమే, కానీ అవిధేయత వ్యభిచారం కంటే కూడా ఘోరమైన పాపము. యు హ్యావ్ బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్. మీలో కొంతమంది చదువుతున్నారు, మీలో కొంతమంది ఆదివారం మాత్రమే వాక్యాన్ని వింటున్నారు, కొంతమంది బుధవారం కూడా వాక్యాన్ని వింటున్నారు. మీరు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నారా? పర్వాలేదులే అనుకుంటున్నారా? సౌలుని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పరిశీలన చేసి మనం చూస్తున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండటం మనకెంతో మేలు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పరిశోధించి తెలుసుకొని మనల్ని గుర్తిస్తారు. మీరు చెప్పండి, దేవుడు గుర్తిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. గుర్తించడం కూడా కాదండి, ఆయన 6,03,550 మందిలో 2 గుర్తిస్తున్నాడు. చెప్తారా? నంబర్ చెబుతారా? 6,03,550 మందిలో 2 గుర్తిస్తున్నాడు. చదువుతారా మాటను దయచేసి? సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11-12 వచనాలు. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 11-12 వచనాలు.
20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనిజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణము చేశాను. దయచేసి నిద్రపోదు. అందరూ తలలు పైకెత్తి చూడండి. తలలు పైకెత్తి చూడండి. నిద్రపోదు ఎవరు? ఆల్మోస్ట్ ఆల్ ఇశ్రాయేలీలు ఒక్క సంవత్సరంలోనే చాలా ఎక్కువ ప్రయాణం చేసేశారు. ఒక్క సంవత్సరంలోనే చాలా ఎక్కువ ప్రయాణం చేసేశారు. దేవుడు మోషేతో చెప్పాడు, ఒక 12 మందిని మీరు వెళ్ళబోతున్న దేశాన్ని చూసి రావటం కోసం పంపించు, ఒక ట్రిప్ పంపించు. వాళ్ళు వెళ్ళి ఆ దేశాన్ని వేగి చూసి వస్తారు. వాళ్ళు వెళ్ళారు. 40 రోజుల పాటు వారు వెళ్ళబోతున్న కనాను దేశం అంతా పర్యటించారు. అనండి ఆ మాట. కళ్ళజోళ్ళు పెట్టుకుని స్టైల్గా నిద్రపోతున్న వాళ్ళు కళ్ళజోళ్ళు తీయండి. కళ్ళజోళ్ళు తీయాలి. జేబుల్లో పెట్టండి. కళ్ళజోళ్ళు తీసి 40 రోజుల ప్రయాణం. జాగ్రత్తగా వినండి. 40 రోజులు యాత్ర చేసి వచ్చారు. 40 రోజులు యాత్ర చేసి వచ్చిన తర్వాత, బాబు కమాన్, ఏం రిపోర్ట్ తెచ్చారనంటే, 2 వ్యక్తులు ఒక పెద్ద ద్రాక్ష గెలను భుజం మీద, దంత మీద మోసుకుని వస్తున్నారు. మోసుకుని వస్తే 2 వ్యక్తులు మోస్తున్నారు. దేన్ని? పరమానందయ్య శిష్యుల్లాగా కాదు. తెలుసు కదా మీకు? తెలుసా? గులువుగాలు సూది తీసుకురమ్మని పంపిస్తే వాళ్ళు తాడిని పడేశారట. తాడిని పడేసి తాడిని మోసుకుని వస్తున్నారు. అరే, నేను సూదినా తాడినిరా తీసుకురమ్మన్నదనంటే, అయ్యా మేము సూదే తెస్తున్నాము, అయితే మీరు అందరినీ తీసుకురమ్మన్నారు, సూది ఒక్కడి చేతిలోకి సరిపోతుందని మేము తాడిని పడేసి ఆ తాడికి సూదిని గుచ్చి తీసుకొచ్చాము. వీళ్ళు 2 కలిసి మోసుకొని వచ్చిన ద్రాక్ష గెల అలాంటిది కాదు. వాళ్ళిద్దరు మొయ్యలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ నుండి కొన్ని దానిమ్మ పండ్లను తెచ్చారు, కొన్ని అంజూరపు పండు తెచ్చారు, మరి కొన్ని పండ్లను తెచ్చారు. అయ్యా, ఆ దేశము అద్భుతంగా ఉన్నది. నిజంగా పాలు తేళ్లు ప్రవహించే దేశమే, సస్యశ్యామలమైన దేశమే, అద్భుతంగా ఉన్నది ఆ దేశం అని యెహోషువ, కాలేబులు చెప్పారు. ఆ తర్వాత 10 మంది వచ్చి ఒక నెగిటివ్ రిపోర్ట్, ఓ ఇశ్రాయేలీయులారా, ఆ దేశం మంచిదే, కానీ ఆ దేశంలో అనాకీయులు ఉన్నారు, నెఫీలీయుల వంశపు వాళ్ళు ఉన్నారు, దీర్ఘదేహులు ఉన్నారు. ఆ దేశము వారి ప్రజలను మింగివేసే దేశము, చంపివేసే దేశము. మనం ఆ దేశాన్ని చేరుకోలేము. మనం ఆ దేశానికి చేరుకోవాలని వెళ్తే మనమందరము చచ్చిపోతాము అని ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని కూడా చెరిపేశారు. సూచన దానికంటే చెప్పిన మాట చెరుపు అని విన్నాం కదా. చెరిపేశారు. వాళ్ళు చెరిపింది ఎంత ప్రమాదం తెచ్చిందంటే, ఇశ్రాయేలీయులందరూ తిరుగుబాటు చేసి, మేము రా, మా దేశం, మమ్మల్ని చంపేస్తారు, మా పిల్లలనేమో వాళ్ళు దాసులుగా పట్టుకుంటారు, బానిసలుగా తీసుకుంటారు, మేము వెళ్ళిపోతాం అని వారిలోనట ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు యెహోషువ, కాలేబు ముందుకు వచ్చి బట్టలను చించేసుకున్నారట, వస్త్రాలను చించేసుకున్నారు. అలా కాదు, మనం ఆ దేశానికి వెళ్తాం,
ఇప్పటి వరకు ఎన్ని చేస్తున్న దేవుడు మనల్ని ఆ దేశానికి తీసుకువెళ్తాడు. ఆయన వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు. మనం నిశ్చయంగా ఆ దేశానికి వెళ్తామని వారి వస్త్రాలను చించుకొని వారితో మాట్లాడుతూ ఉంటే, ఇశ్రాయేలు సర్వ సమాజం అన్నదట, వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి. ఎవరిని? యెహోషువ కాలేబులను రాళ్లతో కొట్టి చంపండి. ఇక్కడే ఉన్నారా? అప్పుడు దేవుడు అంటున్నాడు, 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి, సంఖ్యాకాండం 32:11-12 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనజీయుడగు యొఫెనే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేశాను. ఆలోచించండి, 6,03,550 మంది ప్రజలలో, 50 మంది సైన్యంలో 2 వ్యక్తులు దేవుడు మెచ్చిన వారుగా ఉంటున్నారు అంటారా మాట? ఎందుకో తెలుసునా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు వారి గురించి. అదేమంటే, వారు నన్ను అనుసరిస్తున్నారు, మీకులాగా కాదు, పూర్ణ మనస్సుతో అనుసరిస్తున్నారు అనండి. ఆ మాట కొంచెం గట్టిగా అనండి. పూర్ణ మనస్సుతో అనుసరిస్తున్నారు. మనమందరం కూడా దేవుని అనుసరిస్తున్నాం. చెప్పండి, మీరు ఎలా అనుసరిస్తున్నారు దేవుణ్ణి? మీరు ఎలా అనుసరిస్తున్నారు? మార్కు సువార్త 7వ అధ్యాయం అనుకుంటున్నాను. ప్రభు అంటున్నాడు, వారు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఏమంట? వారు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఇంతకీ మీరు ఎలా ఆరాధిస్తున్నారు ఆయన్ని? చెప్పండి. యేసయ్య మనలను కూడా చూసి ఆయన మనము పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నాము అని సాక్ష్యం ఇచ్చే వారుగానే ఉన్నారా? మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఈలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మానవులు కనిపించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. నా వైపు చూడండి, ప్లీజ్ చూడండి. మీరందరూ దేవుని అనుసరిస్తున్నారా? దేవుని అనుసరిస్తున్నారా? నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. మనము ఎవరి వలె మాట్లాడుతున్నాం? మనము ఎవరి వలె చూస్తున్నాం? మన భాష ఎవరి భాష వలె ఉన్నది? బిందు, మన యాక్షన్స్, మన రియాక్షన్స్ ఎవరి వలె ఉన్నాయి? మన స్పందన, ప్రతిస్పందన ఎవరి వలె ఉన్నాయి? దేవుడు మనల్ని పరిశీలన చేయట్లేదా? పరిశోధించి తెలుసుకోవట్లేదా? చెప్పండి, దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకోవట్లేదా? మనం ఏం చేస్తున్నామో ఆయన చూడట్లేదా? మనం ఏం మాట్లాడుతున్నామో ఆయన వినట్లేదా? మనల్ని ఆయన నిశ్చితంగా గమనించట్లేదా? ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు ఎలా ఉన్నది? ఇట్స్ సో ఫార్ అవే. నా హృదయము, వారి హృదయము నాకు చాలా దూరంగా ఉన్నది. దేవుడు నీ లోపట ఒక కమిట్మెంట్ని చూడాలని ఆశపడుతున్నారు ఆయన. ఒక కమిట్మెంట్ అనండి. ఆ మాట కమిట్మెంట్ అనే మాటకి
అంకిత భావము. నీవు దేవుని కొరకు అంకిత భావంతో పనిచేయాలని ఆశపడుతున్నారు ఆయన. నీవు అంకిత భావంతో పని చేస్తావని పిలిచారు ఆయన. నీవు అంకిత భావంతో పని చేస్తావని నిన్ను ఏర్పరచుకున్నారు ఆయన. నిన్ను అంకిత భావంతో నీవు పని చేస్తావని ఆయన నీకు స్థానమునిచ్చారు ఆయన. మనం ఎలా పనిచేస్తున్నాం? అంకిత భావంతోనే పని చేస్తున్నామా? మీరు చెప్పండి. నేను వస్తాను, కాసేపు కూర్చుంటాను, ఏదో నాకు ఇష్టమైతే కొద్దిగా పాటలు పాడుతాను, నా చేతులే చప్పట్లు కొట్టనివ్వవు, మిగిలిన అన్ని పనులు బాగానే చేయనిస్తాయి, చప్పట్లే కొట్టనియ్యవు. నేను బయట బాతాకాని కబుర్లు మాట్లాడుకోవటానికి ఎంతసేపైనా నిలబడతాను, కానీ నా కాళ్ళే నిలబడనివ్వవు. అంటే ఏసయ్య పెందలు గడపోగొట్టయ్యా అన్నట్లుగా. We should worship God with a commitment. We should serve God with the commitment. We should minister God with the commitment. నేను దేవుని పక్షమందున్న వ్యక్తినైతే నేను దేవునితో సమకూర్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవ్ నశించుచున్న ఆత్మలను గూర్చిన రక్షణ. నా ధ్యేయం మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి. నా ధ్యేయం నశించిన దాన్ని వెతకాలి. నా ధ్యేయం పడిపోయిన వాడిని లేపాలి. నా ధ్యేయం నేను సంఘానికి ఒక ఉజ్జీవ కారకుడిగా ఉండాలి. నా ధ్యేయం ఆరిపోయిన దివిటీలు ఎలగాలి. నా ధ్యేయం అందరూ ఆత్మతో నింపబడాలి. నా ధ్యేయం కుటుంబాలు రక్షణ పొందాలి. నా ధ్యేయం వీధులు దేవుని దగ్గరకు రావాలి. నా ధ్యేయం దేశంలో మహారక్ష కలగాలి. దిస్ మై ట్రస్ట్. అది నా ధ్యేయం కావాలి. దానికోసం నేను పని చేయాలి. దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ద కమిట్మెంట్. దానిని కదా కమిట్మెంట్ అని పిలిచేది. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను మందిరానికి వెళ్ళాలి, నేను సంఘానికి వెళ్ళాలి. వెళ్ళి దేవుని కొరకు నేను కూడా ఒక ప్రయోజనకరమైన శిష్యునిగా తయారు కావాలి. నేను కూడా ఆయన ఆత్మతో నింపబడాలి. నేను కూడా సాక్ష్యం ఇచ్చే వ్యక్తిని కావాలి. నేను కూడా సువార్త ప్రకటించే వ్యక్తిని కావాలి. నేను కూడా ప్రకటించే వ్యక్తిని కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కమిట్మెంట్ కలిగిన వారిని చూస్తున్నారు, గుర్తిస్తున్నారు. కమిట్మెంట్ కలిగిన వారిని మీరు ఊహించండి. దావీదు చిన్న కుమారుడు. తెల్లవారులేస్తే గొర్రెలను తోలుకొని అరణ్యం లోపలికి వెళ్ళడం, 10 తంతుల సితారా తీసుకుని అక్కడ ఆరాధించడం, దేవుని ఆరాధించడం. వాళ్ళ నాన్నగారు పిలిచారు, బాబు నాన్న అన్నయ్యలు యుద్ధానికి వెళ్ళారు, ఎలాంటి సమాచారం యుద్ధం నుంచి రావట్లేదు, యుద్ధ భూమి నుండి, నువ్వు ఒకసారి వెళ్ళి వారు ఎలా ఉన్నారో తెలుసుకుని వస్తావా? దావీదు వెళ్తున్నాడు. ఏమైంది శివ? యుద్ధం జరగట్లే, ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఈలోపు వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. రండి, ఎవడైనా రండి, మీలో ఎవడైనా రావచ్చు, నాతో పోరాడవచ్చు. ఇశ్రాయేలు దేశం కోసం పోరాడేవాడు సైన్యములో ఒక్కడు కూడా లేడు. దావీదు అంటున్నాడు, మీరెవరు పోరా, మీరెవరు వెళ్ళి యుద్ధం చేయరా, నన్ను పంపించండి, నేను వెళ్ళి వాడి తలను తెగ నరుక్కుని వస్తాను. దేవునికి స్తోత్రం. నిజంగానా? నిజంగానే, నన్ను పంపించండి, మీరు పోలేకపోతే నేను వెళ్ళి వస్తాను. సౌలు దగ్గర తీసుకెళ్ళారు. బాబు నువ్వెవరబ్బాయివి, నువ్వు యుద్ధం చేస్తావా, నీకు సైన్యంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందా,
సైన్యంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ లేదు నాకండి, లేదండి నాకు. దేవుడు నా చేతికి సింహాన్ని అప్పగించాడు. దేవుడు నా చేతికి ఎలుగుబంటిని అప్పగించాడు. సింహాన్ని అప్పగించిన దేవుడు, ఎలుగుబంటిని అప్పగించిన దేవుడు, ఆ దేవుడే ఈ గొలియాతును కూడా నా చేతికి అప్పగిస్తాడు. నన్ను పంపించండి. ఇప్పుడు ఎవడు వెళ్ళకపోయినా రాజ్యం పోతుంది. ఎటు పోయే రాజ్యమే కాబట్టి నేను దావీదుని పంపిస్తా. దావీదు వెళ్ళాడు. నేను 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 యెహోవా పక్షమున నీ మీదకి యుద్ధానికి వస్తున్నా. మీలో ఎంతమంది దేవుని పక్షమున పోరాడాలనుకుంటున్నారు? దేవుని పక్షాన పోరాడేవాడు కమిట్మెంట్ కలిగిన వాడు. నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఇంకేం చేయొచ్చు, నేను దేవుని కోసం చేయడానికి ఏమేమి పనులున్నాయి, ఏమేమి బాధ్యతలున్నాయి, నేనేం చేయవచ్చు. కమిట్మెంట్ అనేది లేకుండా గుర్తింపు కోసం ఎవరు ఆశపడవద్దు. అమ్మా, తల్లి, నిన్ను దేవుడు దీవించాలి, నిన్ను దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు నీ అవసరతలను తీర్చాలి, దేవుడు నీ ఆశలను తీర్చాలి, దేవుడు నీ పక్షాన కార్యాలు చేయాలి అంటే దేవుడు నిన్ను గుర్తించాలి. యూ షుడ్ హ్యావ్, దేవుడు గుర్తించాలి అంటే యూ షుడ్ హ్యావ్ ద కమిట్మెంట్. నీకు కమిట్మెంట్ కావాలి. మీ కమిట్మెంట్ ఎలా ఉంది? అసలు మీకు కమిట్మెంట్ ఉన్నదా? చెప్పండి. కమిట్మెంట్ అంటే ఎలా ఉంటుందో తెలిసిన? 490 సంవత్సరాల తర్వాత, రాజ్యంగా ఏర్పడిన 490 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజర్ వచ్చి దేశం మీద పడ్డాడు. యెరూషలేమును నాశనం చేశాడు. దొరికిన వారిని దొరికినట్టు చంపేశాడు. పనికి వచ్చిన వారిని అందరిని పట్టుకుపోయాడు. నపుంసకులుగా మార్చేశాడు. బబులోనును పరిపాలించడం అయిపోయింది. రాజ్యం పారసీకుల కిందకి వెళ్ళిపోయింది. పారసీక రాజుకు కోరేష్ వచ్చాడు. మీరు వెళ్ళి మీ దేశంలో నివాసం చేయవచ్చు, మీ దేశాన్ని మీరు పునర్నిర్మాణం చేసుకోవచ్చు, మీరు వెళ్ళండి మీ దేశానికి. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు వారి దేశానికి వెళ్ళవచ్చు అని చెబితే 70 సంవత్సరాల తర్వాత వారు వారి సొంత దేశానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. 70 ఏళ్ళు గడిచిపోయినా, ఇశ్రాయేల్ అంటే ఏంటో తెలిసిన? 430 సంవత్సరాలు గడిచిపోయినా వారి దేశాన్ని ప్రేమిస్తుంది. 70 ఏళ్ళు గడిచిపోయినా వారు వారి దేశాన్ని ప్రేమిస్తున్నారు. మీరు మీ దేశాన్ని ప్రేమిస్తున్నారా? ఏది మన దేశం? మా తాతయ్య గారు ఆ రోజుల్లోనే పాడుకునేవాళ్ళు. ఆ పాట ఏంటో తెలిసినా మీకు? మా ఊరు దేవాపురము, మా వారు దేవాప్రియులు, మా ఊరికి వెళ్ళుచున్నాను ఊరన్నా, మా ఊరికి వెళ్ళుచున్నాను. ఏది మన ఊరు? ఏది మన ఊరు? దేవాపురము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, శాశ్వత రాజ్యము, ఆకలి దప్పిక లేని రాజ్యము, ఎండ వడగాలి లేని రాజ్యము. దేవునికి స్తోత్రం. మోషేతో అంటున్నాడు దేవుడు, నీవు చచ్చిపోతావు అన్నట్లా నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడతావు. అక్కడ నీ స్వజనులు ఉన్నారు. మోషే, అక్కడ మీ అబ్రహాం ఉన్నాడు, మీ ఇస్సాకు ఉన్నాడు, మీ యాకోబు ఉన్నాడు. మనం మన దేశాన్ని ప్రేమిస్తున్నామా? రెండు చేతులెత్తి దేవునిని స్తుతిద్దాం. హల్లెలూయా. సో జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది బయలుదేరి వెళ్ళి అక్కడ వారి దేశంలో నివాసం ఉంటూ మొదలుపెట్టారు. ఈలోపు అక్కడి నుంచి ఒకడు మరలా బబులోను తిరిగి వచ్చాడు.
మేబీ షూషన్ కోట్ అనుకుంటాను. ఓకే, వారి సామ్రాజ్యం అది. నెహెమ్యా దగ్గరికి వచ్చాడు, వచ్చి ఏడ్చాడట, అయ్యా మన దేశం ఏమీ లేదు, గాలి బూడిదైపోయింది, పునాదులన్నీ పడిపోయినాయి, ప్రాకారాలన్నీ పడగొట్టబడ్డాయి, ఆ దేశంలో ప్రజలు మిక్కిలి శ్రమను అనుభవిస్తున్నారు. మీకు తెలుసా, రాయల్ హౌస్లో పనిచేస్తున్న నెహెమ్యా కూర్చుండి ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కూర్చుండి చదువుతున్నారన్నమాట నెహెమ్యా గ్రంథము. మొదటి అధ్యాయము, వారికి కూడా తెరువు నిన్న. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనము. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. చాలమ్మా. ఎవరండి, ఎవరు ఈ మాటలు అంటుంది? ఎవరు? కొర్నేలి బాబాయ్ గారు చెప్పాలి. ఎవరు? మిల్లులో పనిచేస్తున్న ఆయన. ఈ వాసు ఎవరి మాటలు మాట్లాడుతున్నారు? చెప్పండి ఎవరైనా. హేమా, రాజా, వాల్సన్. హీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ప్రెసిడెంట్ హౌస్. రాష్ట్రపతి భవన్లో ఉద్యోగి. మన భాషలో చెప్పాలంటే ఎక్కడ? గట్టిగా చెప్పండి. రాష్ట్రపతి భవన్లో. కొంచెం గట్టిగానండి. రాష్ట్రపతి తిన్నది అరగట్లేదంటారా నెహెమ్యాకి? చినే అయ్యా, తిన్నది అరగట్లేదంటారా నెహెమ్యాకి? నా వ్యాపారం బాగుండాలయ్యా, ఏసయ్యా నా వ్యాపారం బాగుండాలయ్యా. ఏమవుతుంది నీ వ్యాపారం బాగుంటే? దేవునికి స్తోత్రం. నీ వ్యాపారం బాగుంటుంది, 3 పువ్వులు 6 కాయలు అయింది. ఆ తర్వాత నువ్వు ఒకరోజు బకెట్ తంతావు. అభిమానం కొద్దీ ఒకరోజు ఇంటి ముందు పెట్టుకుంటారు. ఆ తర్వాత రేపటి నుంచి పెట్టొచ్చింది. బంధువులందరూ కూడా ఏడుస్తారు, ఒకరోజు బాగా ఏడుస్తారు. నువ్వెంత తినేవాడివయ్యా, ఎంత సంపాదించావయ్యా, అయ్యా ఈ సంపాదన అంతా ఎవడు తినేస్తాడు అయ్యా. ఏంటి విచిత్రం. నేను మా చెరువుల దగ్గరికి పోయేవాడిని. అక్కడ మొహిద్దీన్ గారిది 12 ఎకరాలు 20 ఎకరాల సైట్ ఉంది. ఆయన రోజు కనిపించాడు. ఆడకు పోగానే అల్లుడో అనేవాడు. ఒక్కరోజున ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. తిరిగి వస్తుండగానే చచ్చిపోయాడు. అసలు ఒక్కరోజు కూడా, ఒక్క ఎకరం కూడా నన్ను అడుగుతుందేమో అనుకున్నా, మొహిద్దీన్ గారు ఏమయ్యాడు, నీకేమైనా కనపడుతున్నాడా అని. మా మావిని ఏమైనా అడిగిందేమో, నాకు తెలియదు, మరి ఆయన చెప్పాలి. మేడలు మిద్దెలు మేలగు సరకులు, మేడలు మిద్దెలు మేలగు సరకులు పడే కనబడవే, నిజముగా పడే కనబడవే. మేడలు మిద్దెలు మేలగు సరకులు పడే కనబడవే, నిజముగా పడే కనబడవే. పరదేశులము ప్రియులారామా, పురమేది కాదెప్పుడు, నిజముగా
పురమేది కాదెప్పుడు, పరదేశులము ప్రియులారా పురమేది కాదెప్పుడు, నిజముగా పురమేది కాదెప్పుడు. ఎట్లు వాచితిమి ఈ లోకమునకు, ఎట్లు వాచితిమి ఈ లోకమునకు, అట్లే వెళ్ళవలయున్ మంటికి, అట్లే వెళ్ళవలయున్. పరదేశులము ప్రియులారా పురమేది కాదెప్పుడు, నిజముగా పురమేది. హల్లెలూయా. క్రైస్తవుని యొక్క విజన్ సరిగా ఉండాలి. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, నీ వ్యాపారం కోసం నీకున్న కమిట్మెంట్, నీ వ్యవసాయం కోసం నీకున్న కమిట్మెంట్, నీ ఉద్యోగం కోసం నీకున్న కమిట్మెంట్, నీ పొలం కోసం, నీ వేరుశెనగ, నీ చెరువులు, నీ వరి, దానికోసం ఉన్న, డూ యూ హ్యావ్ ద కమిట్మెంట్ ఫర్ గాడ్? హౌ మచ్ కమిట్మెంట్ డూ యూ హ్యావ్? యేసు ప్రభువు వారు దేవాలయానికి వెళ్ళారు. నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఆయన వెతుక్కుంటూ యెరూషలేముకు వచ్చిన యోసేపు మరియలతో అంటున్నారు, నేను నా తండ్రి పనుల మీద వచ్చానని మీకు తెలియదా? మనము యేసును పోలి నడుస్తున్న వారమైతే మన పనులు ఏమిటి, మన ప్యాషన్ ఏది, మన భారం ఏది, మన ఆతృత ఏది? చెప్పండి చెప్పండి, ఏది మన కమిట్మెంట్? ఏది? అమ్మా, అయ్యా, బాబు, డూ యూ హ్యావ్ ద కమిట్మెంట్? కమిట్మెంట్ లేనివాడు దేవునికి చెప్తే మీకు కోపం వస్తుందేమో. దేవునికి కమిట్మెంట్ కలిగిన వాళ్ళు కావాలి. ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనునయ్యా, నన్ను వాడుకోయేసయ్యా. ఇదిగో నా దేహం, ఇదిగో నా తనువు, ఇదిగో నా నోరు, ఇదిగో నా కాళ్ళు, ఇదిగో నా చేతులు, ఇదిగో నా ఆస్తి, ఇదిగో నా బలము, ఇదిగో నా అందము. యేసయ్యా, నన్ను మీ పని కోసం వాడుకోండి ప్రభువా. అది కదా కమిట్మెంట్ అంటే. దేవునికి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి. మీకు తెలుసు కదా, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టారు. మరుసటి ఉదయాన్నే యేసు ప్రభువును వెతుక్కుంటూ వాళ్ళు వచ్చేసారు. యేసు ప్రభువు వాళ్ళని చూసి అంటున్నారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారో తెలిసినా? రొట్టెల కోసం, చేప ముక్కల కోసం వస్తున్నారు. నేను అనలే, మీరు బాధపడతారు. ఒకవేళ ఆయన ఈ రోజుల్లో ఉంటే మనల్ని ఏమనేవాడో తెలిసినా? మీరు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు, డబ్బు కోసం వస్తున్నారు మీరు. మీరు ఎందుకు కోసం వస్తున్నారు? మీరు ఆరోగ్యం కోసం వస్తున్నారు, మీరు ఇళ్ళు కోసం వస్తున్నారు, మీరు నా రాజ్యం కోసం రండి మీరు అని అనేవాళ్ళు. శిష్యులు వచ్చి అంటున్నారు, బోధకుడా, వాళ్ళందరూ నీ మాటలకు అభ్యంతరపడ్డారయ్యా, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారయ్యా. అప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళండి మీరు కూడా. యేసు వారు ఏమంటాడో తెలుసునా? శిష్యులు ఏమంటారో తెలుసునా? మేము ఎక్కడికి పోమయ్యా, నీ ఒక్కడివే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. కమిట్మెంట్ కలిగిన 12 మంది మాత్రమే మిగిలారు ఆయన దగ్గర. నీకు కమిట్మెంట్ లేకపోతే నీవు అక్కర్లేదు ఆయనకి. ఆయనకు కమిట్మెంట్ కలిగిన వాళ్ళు కావాలి.
ఎన్ని అభ్యంతరాలైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా నీవు ఆయన కోసం పనిచేసే వ్యక్తివి కావాలి. నేను మనుషులు ఎందుకు గుర్తించాలి? నిన్ను పాస్టర్ ఎందుకు గుర్తించాలి? నిన్ను సంఘం ఎందుకు గుర్తించాలి? నీకు దేవుడు గుర్తిస్తే చాలదే. ఒక నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన తన శత్రువులను కూడా మిత్రులుగా చేయడా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద కమిట్మెంట్ మీన్స్ దెర్ ఈజ్ నో యూజ్ విత్ యూ. నీ వలన ఆయనకి ప్రయోజనం లేదు. నేను ముగిస్తున్నాను. ఊహించండి, యెహోషువ కాలేబులాగా ఒకవేళ ఆయన మనల్ని గురిస్తే ఎంత బాగుంటుంది. ఎమ్మా సలోమి, మీరు చెప్పండి, మీకు ఉద్యోగం వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ ఎన్ని వేల మందిలో పడి నుంచి మీకు ఉద్యోగం వచ్చిందో? రాజీ, నాకు తెలిసి మీ వాళ్ళు లక్షల మంది రాసుంటారు. లక్షల మందిలో రాశారు, కొన్ని వేల మందిని గుర్తించి ఉంటారు. కానీ ఇక్కడ 6,03,550 మందిలో 2 షార్ట్ లిస్ట్ అయ్యారు. అబ్బా, దేవుడు నన్ను గుర్తిస్తే అలా గుర్తించాలి కదా. ఏం సంతోష్, ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? 900? సారీ 500? సారీ 73. 573 మార్కులు వచ్చినాయి సంతోష్కి. మేము ఈ 10వ తరగతి రాసిన లక్షల మంది ప్రజల విద్యార్థులలో తను ఒక మంచి ర్యాంకర్. ఊహించండి, దేవుడు మనల్ని గుర్తిస్తే. దేవుడు మనల్ని గుర్తిస్తాడు. ఎప్పుడో తెలిసిన, వీ షుడ్ హ్యావ్ ద కమిట్మెంట్. మామయ్య చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు, బావగారు కూడా చచ్చిపోయారు. 2 కోడళ్ళని దగ్గరికి పిలిచింది నయోమి. అమ్మా, నా పని అయిపోయింది, మీరు ఇంకా మీ ఇండ్లకి వెళ్ళిపోండి. మీ నాన్న వాళ్ళు మరలా మీకు పెళ్లి చేస్తారు. ఓ మంచి జీవితం జీవించండి అమ్మా, మీకు నాకు చెల్లింది బాయ్ అని చెబితే ఓర్ప వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూత్ వెళ్ళట్లా. కారణం ఏంటో తెలిసిన, నాకు మా అమ్మ ఉన్నది, నాకు మా నాన్న ఉన్నాడు, నాకు మా అన్నయ్య ఉన్నారు, నాకు మా తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు. కానీ మా అత్తయ్యకి ఎవరున్నారు? షీ డోంట్ హ్యావ్ ఎనీబడి. ఆమెకి ఎవరూ లేరు, ఆమెకున్నది నేనే. అత్తయ్య చదువుతారా? ఋతు గ్రంథము 1వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవు నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వస్తాను, నీవు నివసించే చోటునే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు చచ్చిపోయిన చోటే నేను చచ్చిపోతా, నీవు పాతి పెట్టబడిన చోటే నేను కూడా పాతి పెట్టబడతా. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల. ఇటు చూడండి, ఇట్లా పెట్టుకుంది, ఇంక అవకాశం ఏమలా. మరణం తప్ప నిన్ను నన్ను ఏదైనా కానీ వేరు చేస్తే యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యునుగాక. నేను ఎత్తి మీద చేతి పెట్టుకుని ఒట్టు పెట్టుకుంది. మీకు తెలుసు ఏమైంది? రూతు విడవబడిందా? సిగ్గుపడిందా? ఆయన ఓడిపోయాడా నువ్వు ఓడిపోవడానికి? చాలా మాట్లాడవలసి ఉంది మీతో.
సమయం లేదు, మన సమయం కూడా అయిపోతుంది. మనము ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. యేసయ్య చాలా త్వరగా వస్తున్నారు. తమ క్రియలు వారి వెంట వెళ్ళుచున్నామని ఆత్మ చెప్పుచున్నాడు. లెక్కలు చూడడానికి యజమానుడు వస్తున్నాడు. బలా మంచి దాసుడా దాసురాలా అని నిన్ను పిలుస్తాడు ఆయన. కమిట్మెంట్ కలిగిన వారిని మాత్రమే పిలుస్తాడు. పని చేస్తున్న వారినే పిలుస్తాడు. ఆయన వచ్చినప్పుడు బహుమానాలు పొందడానికి ఆశపడదామా? తలలోంచుదాం, కన్నులు మూద్దాం, ప్రభుత్వం మాట్లాడదాం. కమిట్మెంట్ లేకుండా నీ క్రైస్తవ్యంలో ప్రయోజనం లేదమ్మా బాబు. కమిట్మెంట్ లేకుండా నీ క్రైస్తవ్యం వలన ప్రయోజనం లేదు. రూతు అంటుంది, అత్తయ్య నేను నిన్ను విడవను. నేను నిన్ను విడవను. ఎలీషా అంటున్నాడు, నాయల్ని వాడా నేను నిన్ను విడవను. నీవు దేవునితో ఉన్నావా? దేవుని పక్షమున ఉన్నావా? నీవు సంఘముతో ఉన్నావా? కలిసి పని చేస్తున్నావా? చెప్పండి. నీవు సంఘముతో పనిచేస్తున్నావా? నీవు దైవ సేవకునితో ఉన్నావా? దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు పని చేయడానికి నీవు ఉండవా? చెప్పండి. ఎన్నాళ్ళ పాటు కమిట్మెంట్ లేకుండా మనం క్రైస్తవులుగా కొనసాగుదాం? చెబితే చేసే పని కమిట్మెంట్ అవుతుందా? నీకంటూ దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి లేదా? దేవుని సేవను గుర్చిన భారం లేదా? రక్షణను గుర్చిన, ఉజ్జీవాన్ని గుర్చిన తపన లేదా? నీ వయసు ఎంత అయిపోయింది? ఇంకా ఎంత మిగిలి ఉన్నది? చెప్పండి. మందిరానికి ఒక అరగంట ముందు రాలేవా? బుధవారం కూడా రాలేవా? శనివారం కూడా రావా? నీ వారి కోసం కొద్ది దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేవా? నీకోసం, నీ బిడ్డల కోసం ఏడవలేవా? కన్నీరు కార్చలేవా? నీ బంధువుల రక్షణ గురించిన బాధ్యత నీకు లేదా?
మందిరంలో వారే పరిచర్య చేయాలా? నీవు నీ కుటుంబం కూడా ఎల్లాట్ కాకూడదా? దైవ సేవకులతో ఇంకా ఎప్పటికీ వాళ్ళైనా ప్రయాణాలు చేసేది, నీవు ప్రయాణం చేయకూడదా? నువ్వు ఒక ప్రార్థన చేసే వ్యక్తివి, ఒక సాక్ష్యం ఇచ్చే వ్యక్తివి, ఒక బోధించే వ్యక్తివి కాకూడదా? శనివారం సాయంత్రం ఇంత పెద్ద మందిరాన్ని సిద్ధం చేయడానికి ఆ బక్క చిక్కిన అశ్విని తప్ప ఇంకెవరూ లేరా? తప్పించుకుని తిరిగే వాళ్ళతో యేసయ్య సంతోషిస్తున్నాడా? కమిట్మెంట్ లేకుండా ఎంతకాలం జీవిద్దాం అనుకుంటున్నావు? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడా? ఈ మధ్యాహ్న కాలం మందు ఉన్న చోట్ల లేచి నిలబడదామా? నీవు ఒక సర్వసాధారణమైన భక్తుడిలాగా ఉండడానికి ఆయన ఇష్టపడట్లేదు. నీవు యేసు కోసం అర్పణ కావాలని, అంకితం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసయ్యా, నేను కూడా మీకోసం అంకితమవుతా, ఒక కమిట్మెంట్తో మీకోసం జీవించాలి, మీకోసం పని చేయాలి, మీకోసం వాడబడాలి, మీ సేవ కోసం, మీ మందిరం కోసం బాధ్యత కలిగి, మీ పని కోసం, రక్షణ కోసం, సభల కోసం బాధ్యత కలిగి పని చేస్తా, ప్రార్థిస్తా. నేను నా జీవితము, నాకున్న సమస్తాన్ని కూడా మీకోసం ఖర్చు అవుతా. అది కదా కమిట్మెంట్ అంటే. ఈ మధ్యాహ్న కాలం మందు అలాంటి కమిట్మెంట్ లోపలికి నువ్వు రావాలనుకుంటున్నావా? యేసయ్య నీతో మాట్లాడారా? ఆ కమిట్మెంట్ లోపలికి నువ్వు రావాలనుకుంటున్నావా? యేసయ్య నిన్ను పిలుస్తున్నారు. నువ్వు ఉన్న చోటు నుండి కదిలి ఏ వేదిక దగ్గరకు రావచ్చు, మోకరించవచ్చు, దేవుని క్షమాపణ అడగవచ్చు. దేవుడు నిన్ను పునఃస్థాపించడానికి, నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను. యూ కెన్ కమ్, యూ కెన్ కమ్. డోంట్ హార్డెన్ యువర్ హార్ట్. యేసయ్యకి కఠిన హృదయాలు అవసరం లేదు. స్పందించిన వారు యేసయ్యకి అవసరం లేదు. కమాన్ కమాన్, డోంట్ హార్డెన్ యువర్ హార్ట్. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ఇప్పటికే నువ్వు కొంత చేస్తున్నావా? ఇంకా ఎక్కువ ఎందుకు చేయకూడదు? ఎందుకు నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ శక్తిని క్రీస్తు కోసం దారిపోయకూడదు? కమ్ యువకులారా, వై నాట్ యు సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్? ఓ జీసస్, హల్లెలూయా. దేవుడిచ్చిన జీవితాన్ని నువ్వు ఎవరి కోసం వాడదాం అనుకుంటున్నావు? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు ఎవరి కోసం వాడదాం అనుకుంటున్నావు? దేవుడిచ్చిన ఆయుష్కాలను ఎవరి కోసం వాడదాం అనుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన స్థితిని ఎవరి కోసం వాడదాం అనుకుంటున్నావు? కమ్ ఫార్వర్డ్. యు మే సాక్రిఫైస్ యువర్ లైఫ్. కొంతసేపు మాట్లాడు. ఐఎమ్ సారీ లార్డ్, డాడ్, ఐఎమ్ సారీ. నన్ను క్షమించండి దేవా, నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి. నేను నీకోసం జీవించేదని ప్రభా. కమా, హృదయం పగిలి ఐఎమ్ సో సారీ లార్డ్, నన్ను క్షమించండి. నేను కూడా కమిట్మెంట్ కలిగి మీకోసం జీవిస్తాను. నాకు ఇచ్చిన జీవితాన్ని మీకోసం వాడతా. నాకు ఇచ్చిన పని, నేను చచ్చిపోదాం అనుకున్నా, నన్ను బ్రతికించావు. నేను ఆత్మహత్య ప్రయత్నం చేశాను, నన్ను బ్రతికించావు. నాకు జీవితం ఇచ్చావు, నాకు సంతోషం ఇచ్చావు, నాకు బ్రతుకునిచ్చావు. నేను మీ కొరకు జీవించలేకపోయానయ్యా, నేను మీ కొరకు జీవించలేకపోతున్నానయ్యా. కమాన్, మాట్లాడండి, దగ్గరగా మాట్లాడండి, హృదయం పగిలి మాట్లాడండి. God, I thank you, Lord. Oh, God want to help you. God want to help you. God want to help you. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు.
దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించే అంత ఎక్కువగా హృదయాలను కఠినం చేసుకోవద్దు. యేసయ్య నీలో కార్యం చేయాలనుకుంటున్నారు, యేసయ్య నిన్ను వెలిగించాలనుకుంటున్నారు, యేసయ్య నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు. యేసులో ఐఎమ్ సారీ ఓ లార్డ్. దేవుని చేతిని పట్టుకోండి. కమ్ ఆన్ సే ఐఎమ్ సారీ డాడ్. నా తండ్రి నన్ను క్షమించండి, నా తండ్రి నన్ను క్షమించండి. మీరు నాకు ఇచ్చిన జీవితాన్ని నేను మీకోసం ఖర్చు చేస్తాను ప్రభువా. ఓ నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలం ప్రభు, జీవింతు నీ కోసమే. మీరు చెబుతారా? నిజంగా మీకు చెప్పాలనిపిస్తుందా? మీ ఎడం చేతిని ఛాతీ మీద పెట్టుకోండి, మీ కుడి చేతిని ఆయనకి చూపించండి. గివ్ యువర్ హ్యాండ్. నిజంగా చెప్పాలనిపిస్తే నటించవద్దు. కమాన్. నీవిచ్చిన వరమే హే జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలం ప్రభు, జీవింతు నీ కోసమే. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలం ప్రభు, జీవింతు నీ కోసమే. నన్నింతగా నీవు ప్రేమించుటకు నాకే యోగ్యత లేదు ప్రభు. నన్నింతగా నీవు ప్రేమించుటకు నాకే యోగ్యత లేదు ప్రభు. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలం ప్రభు, జీవింతు నీ కోసమే. ప్రభు, జీవింతు నీ కోసమే. అందరం ఉన్న చోట్ల లేచి నిలబడదామా? నా యేసు రాజానికే, నా యేసు రాజానికే, నా యేసు నా యేసు రాజానికే. చేతులెత్తి నా యేసు రాజానికే. ఎడం చేతిని ఛాతీ మీద పెట్టి కుడి చేతిని పైకెత్తి
నా యేసు నా యేసు రాజానికే నీకై జీవించుటాయ్ నిన్కై జీవించుటాయ్ నా యేసు రాజానికే నీకై జీవించుటాయ్ నీకై జీవించుటాయ్ నా యేసు రాజా. చివరిసారిగా ఎలుగెత్తి నా యేసు రాజాని నా యేసు కేకలు వేస్తూ చెమలు పడుతూ హృదయపూర్వకంగా ఆయన ఆరాధించు. See the Lord, love you the Lord. Will live for you the Lord. హేమంత్ దేవుడిని అడుగుతున్నాడు, ఆయన నిన్ను దుబాయ్లో మరణ మృదంగం నుండి కాపాడాడు. పూర్తిగా పగిలిపోయిన నీ పాత్రను ఆయన నిర్మించాడు. నీ జీవితం గురించి నీకే నిరీక్షణ లేదు. నీవు ఆయన కోసం జీవించాలని కోరుకుంటున్నాడు. సలోమి నిన్ను కూడా అడుగుతున్నాడు ఆయన, కుడ్ నాట్ యు లివ్ ఫర్ హిమ్? మీరు ఆయన కోసం జీవించలేరా? యు షుడ్ మేక్ ద డెసిషన్. ఇట్ ఈస్ ద రైట్ టైమ్. ఐ షల్ లివ్ ఫర్ యు ద లార్డ్. You should live for him. ఆయన కొరకు జీవించడంలోనే అర్థం ఉన్నది. మీ జీవితాలు ఆయన కొరకు, ఆయన కొరకే. మన జీవితాలు ఆయన కొరకే జీవించడాన్ని ఆయన కదా. మనం సమర్పించుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అడగండి, ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి. గాడ్ వాంట్ టు యూస్ యూ. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ప్రణాళిక ఉన్నది. ఆయన మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నారు. ఆయన నిన్ను వాడుకొనబోతున్నారు. ఆయన ఏమైనా చేయగలరు.